Hare Krishna, sir. Hare Krishna, Amma. We'll wait 2 minutes. Satvika, chant Shuklam Bharadaram. Sir. Okay, sir. Suklam Bharadaram Vishnam Sesivarnam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarva Vignopashantaye. Very good, very good. Sanjana, chant Sadashiva Samarambham. Sir, Sanjana is come in 1 minute. She comes. Sada Shiva Samarambham Shankaracharya Madhyamam Asmad Acharya Paryantham Vande Guru Paramparam. Good. So if you want to learn more, you can read this book. This is very good. Okay. Dikshita, read Parvati Vasha. Parvati Vacha Keno Paena Laguna Vishnu Nama Sahasrakam Padyate Panditay Nityam Srotumichamyaham Prabho. Ishvara Vasha. Ishvara Vacha Sri Rama Rama Rameti Rame Rame Manore Sahasranama Tattulya Ramanam Paranane Sri Rama Rama Rameti Rame Rame Manorame Sahasranama Tattulya Ramanama Paranane Sri Rama Rama Rameti Rame Rame Manorame Sahasranama Tattulya Ramanama Varanane. Satvika, read Arjuna Vasha. Yes. Sir, 1 minute. Sir, chapter. Sir, which chapter? This is in the 11th chapter. 11th chapter. Sorry, 10th chapter. 10th chapter. You can look at the screen. Yes, sir. Okay, sir. Param Brahma Param Dhamma. Arjuna Vacha, say Arjuna. Arjuna Vacha Param Brahma Param Dhamma Pavitram Paramam Bhavan
పురుషం శాశ్వతం దివ్యం అధిదేవమజం విభు. ఆకి అకారం ఆదిదేవం. ఆదిదేవమజం విభు. So we have started the 15th chapter in the last class. So 15th chapter begins with the tree of life. Okay. This is the shloka, 15th chapter, first shloka. Okay. Urdhva moolam. Urdhva means up. Moolam means root. Roots are up and branches are for this tree of life. Roots are up and branches are. That is possible. What's it? For this tree of life, urdhva moolam means roots are upwards, branches are. Sir, what? What, sir? What is the question, sir? For the tree of life, మనం ఈ చెట్టు గురించి చెప్పుకున్నాం కదా, చెట్టుకి వేళ్ళు పైకి ఉంటాయి, కొమ్మలు కిందకుంటాయి. థ్యాంక్స్ అమ్మా, యా, కొమ్మలు కిందకుంటాయి. ఓకే. అశ్వత్థ, ఈ చెట్టు పేరు అశ్వత్థ. ఓకే. పీపల్ ట్రీ. పీపల్ ట్రీ అశ్వత్థ. శ్వత్థ అంటే that which remains the same tomorrow. Ashwatha ante that which changes, which does not remain same tomorrow. Okay. Shwatha ante marpu undadu. Ashwatha ante marutundi. Okay. Yeah. So Ashwatha, this tree has మూలమేమో పైకి ఉంటాయి, వేళ్ళేమో పైకి ఉంటాయి, కొమ్మలేమో కిందికి ఉంటాయి. ఈ చెట్టు ఏమో వరల్డ్ని సూచిస్తుంది, వరల్డ్ని ఇండికేట్ చేస్తుంది, ప్రపంచాన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే. సో ఆల్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఎమోషన్స్, థాట్స్, ఆల్ దిస్ ఇస్ ఇండికేటెడ్ బై అశ్వత్థ ట్రీ. అశ్వత్థ చెట్టు ప్రపంచాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇదంతా ఓం కాకుండా మిగతాదంతా ఈ చెట్టు ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే. ఆకులేమో వేదాలు. ఓకే. ఆకులేమో వేదాలు. యూ కెన్ సీ ఆకులు, రైట్? ఆకులు కనిపిస్తున్నాయమ్మా? యా, మీరు కూడా కనిపించాలి. మీరు వీడియో ఆన్ చేసుకుంటే మీరు ఉన్నారో లేదో నాకు తెలుస్తుంది. మాట్లాడాలి కూడా, ఆన్సర్ చేయాలి కూడా. ఓకే. యా, పత్రములు, ఆకులు, వేదాలు. ఓకే. దిస్ ట్రీ ఆఫ్ లైఫ్ ఇండికేట్ సంసార, ప్రపంచాన్ని ఇండికేట్ చేస్తుంది. సంసార అంటే సంసరితి ఇది సంసార అంటే కంటిన్యూస్గా మారేది. ఈ ప్రపంచం కంటిన్యూస్గా మారుతుంది. ఓకే. ఈ ప్రపంచంలో మనకి మార్పు ఉంటుంది, దుఃఖం ఉంటుంది. సింబాలిజం. రూట్స్ ఏమో, వేళ్ళేమో ఎక్కడుంటాయి? ఈ చెట్టుకి, అశ్వత్థ చెట్టుకి వేళ్ళు పైకి ఉంటాయా కిందికి ఉంటాయా? రైట్. కొమ్మలు యా. ఆకులు దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? వేదాలు. రూట్స్ ఏమో భగవంతుల వైపు ఉంటాయి, మూలం. ఓకే. మూలం ఏమో పైకి ఉంటుంది. ఈ షాడో, ప్రతిబింబం ఏదైతే ఉందో అది ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ వేళ్ళు పైకి ఉంటాయి, సత్యం వైపు ఉంటాయి. ఇది సత్యము, ఇది నీడ, అంతే. ఓకే. సో వేళ్ళేమో సత్యం వైపు ఇండికేట్ చేస్తాయి, కొమ్మలేమో ప్రపంచాన్ని ఇండికేట్ చేస్తాయి. ఓకే. ఆకులేమో వేదములు. నీడ ఒరిజినల్ లేకుండా నీడ ఉండదు. ఓకే. ఒక చెట్టుకి మెయిన్ ఏంటి? వేళ్ళు. వేళ్ళ నుంచి ఆహారం వస్తుంది, వేళ్ళ నుంచి ఆ చెట్టు ఉంటుంది. వేళ్ళు లేకపోతే చెట్టు పడిపోతుంది, రైట్? యా. సో ట్రీ హోల్డ్స్ ఇట్ సెల్ఫ్, గెట్స్ నరిష్మెంట్. ఆహారం అనేది రూట్స్ నుంచి వస్తుంది, అది ఎస్టాబ్లిష్ అయ్యేది కూడా రూట్స్ నుంచే. రూట్స్ కదిలిపోతే చెట్టు పడిపోతుంది. ఓకే. అలాగే ఈ ప్రపంచానికి ఆధారం ఏంటి? సత్యము, భగవంతుడు.
సత్యం నుంచే నిలబడుతుంది ఈ ప్రపంచం. ఈ భగవంతుడి నుంచే ఈ మొక్క ఏదైతే ఉందో సంసారం మీద నిలబడుతుంది. ఓకే. వన్ హూ నోస్ ద ట్రీ ఈజ్ ద నోవర్ ఆఫ్ వేదాస్. ఏదైతే ఈ చెట్టు గురించి తెలుసుకుంటాడో వాడికి వేద సారములు తెలుస్తాయని చెప్తారు. ఓకే. ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాము. రిపీట్ చేస్తున్నాను అంతే. ఓకే సార్. ఎవరికైతే ఈ చెట్టు గురించి తెలుస్తుందో వాళ్ళకి వేద సారములు, వేదములన్నీ తెలుస్తాయి. ఓకే. ఎలా అంటున్నాము అంటే సత్యం ఏంటో, భగవంతుడు సత్యము అని తెలుస్తుంది. ప్రతిబింబం ఈ ప్రపంచం అని తెలుస్తుంది. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. సో, ఇది తెలిస్తే వేద సారములు అర్థమైనట్టే. ఇంకా కొంచెం చెట్టు గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకే. అధశ్చోర్ధ్వం అంటే కొన్ని కొమ్మలు పైకుంటాయి. కొన్ని కొమ్మలు పైకుంటాయి. కొన్ని కొమ్మలు కిందికొస్తున్నాయి. ఓకే. యెస్ సార్. యాహ్! కొమ్మలు కొన్ని పైకెళ్తున్నాయి. కొన్ని కొమ్మలు కిందికొస్తున్నాయి. సో, కొమ్మలు కొన్ని పైకెళ్ళేవి వేళ్ళకి ఆపోజిట్‌గా ఎళ్ళేవి. అంటే బ్రహ్మన్, గాడ్‌కి ఆపోజిట్‌గా ఎళ్ళేవి. లోవర్ వాల్యూస్. ఓకే. విలువలు అంటాం గదా! ఆ నైతిక విలువలేమో తక్కువుంటాయన్నమాట. అవే ఫ్రమ్ ద రూట్. మూలానికి ఆపోజిట్‌గా గ్రో అయ్యేది. మూలానికి ఆపోజిట్‌గా గ్రో అయ్యేది. ఓకే. లోవర్ వాల్యూస్. ఏవైతే కొమ్మలు కిందికెళ్తున్నాయో వేళ్ళ వైపు వెళ్తున్నాయి. భగవంతుడి వైపు వెళ్తున్నాయి. అవి హయ్యర్ వాల్యూస్. ఓకే. ఓకే సార్. హయ్యర్ వాల్యూస్, లోవర్ వాల్యూస్ దేని మీద డిపెండ్ అవుతాయంటే గుణముల వల్ల. 3 గుణములేంటి? సత్వ, రజస్, తమస. యాహ్! తమస్. సో, ఈ 3 గుణాలు బట్టి హయ్యర్ వాల్యూస్ అంటే టువర్డ్స్ ద రూట్. టువర్డ్స్ ద రూట్. టువర్డ్స్ ద రూట్ గ్రో అవుతాయి. లోవర్ వాల్యూస్ అవే ఫ్రమ్ ద రూట్ పైకి గ్రో అవుతాయి. ఇవన్నీ డిపెండ్ అయ్యేది గుణముల మీద. బడ్స్ అంటే మొగ్గలు. ఓకే. ఇంకా బ్రాంచ్ అవ్వలేదు. మొగ్గలున్నాయి. ఇవి సెన్స్ ఆబ్జెక్ట్స్ బట్టి డిపెండ్ అవుతాయి. సెన్స్ ఆబ్జెక్ట్స్. ఓకే. కొన్ని వేలుకి మెయిన్ రూట్ ఉంటుంది. కొన్ని సైడ్ రూట్స్ ఉంటాయి. ఓకే. ప్రతి మొక్కకి ఒక మెయిన్ రూట్ ఉంటుంది. మెయిన్ రూట్ అంటే మూలం ఉంటుంది. ఓకే. కొన్ని రూట్స్ ఏమో సైడ్‌గా గ్రో అవుతాయి. యాహ్! మెయిన్ రూట్ ఏమో మూలం వైపు ఉంటుంది. మెయిన్ రూట్ ఈస్ టువర్డ్స్ గాడ్. ఓకే. మూలం వైపు ఉంటుంది. సైడ్ రూట్స్ ఏమో చెట్టుని గట్టిగా పట్టేసుకుంటాయి. ఓకే. చెట్టుని గట్టిగా పట్టేసుకుంటాయి. అవి సైడ్ రూట్స్. దేవుడి వైపు వెళ్ళేది యాహ్! మెయిన్ రూట్ మూలం వైపు వెళ్ళేది. సైడ్ రూట్స్ ఏమో థాట్ ఛానెల్స్ మన ఆలోచనలు. ఓకే. థాట్ ఛానెల్స్ అవి. మన ఆలోచనలు బట్టి మన కర్మలుంటాయి. మనం చేసే పనులుంటాయి. మనం చేసే పనులు బట్టి కర్మ రియాక్షన్స్ ఉంటాయి. ఓకే. మన ప్రవర్తన. కర్మఫలం ఉంటుంది. ఈ కర్మఫలం ఏమో మనని బంధిస్తుంది. ఓకే. కర్మఫలం అనేది వాసనాస్. వాసనాస్ కర్మఫలం. ఓకే. యాక్చువల్‌గా ఇలాంటి చెట్టు ఉందా అసలు? ఈ చెట్టుకి వేళ్ళు పైకున్నాయి. కొమ్మలు కిందకున్నాయా? నో సార్. నో. సార్. ఈ చెట్టుకి వేళ్ళు పైకున్నాయి. కొమ్మలు కిందకున్నాయా? నో సార్. అదే. యాక్చువల్‌గా ఇలాంటి చెట్టు లేదు. ఓకే. వేలు పైకుండేది, కొమ్మలు కిందకుండేది ఇలాంటి చెట్టు లేదు. కానీ మనకి మైండ్‌లో ఉంది. యెస్ సార్. మన మైండ్‌లో ఉంది. ఓకే. అది ప్రపంచం. మన మైండ్‌లో మన మైండ్‌లో ఉంది. అది ప్రపంచం. యాక్చువల్‌గా అయితే లేదు. ఓకే. ఈ ఎక్స్‌పెరిమెంట్ మీకు ఫిజిక్స్‌లో ఉంటుంది. ఎవరికైనా తెలుసా ఈ ఎక్స్‌పెరిమెంట్? నో సార్. వాట్ Yes. ఇస్ ఎక్స్పెరిమెంట్?
తెల్ల లైట్ ఉంటుంది, వైట్ లైట్ ఉంటుంది. వైట్ లైట్ ఒక గ్లాస్, దీన్ని ప్రిజం అంటారు. గ్లాస్ నుంచి పాస్ అవ్వగానే ఇవి 7 లైట్లుగా ఉంటుంది. ఓకే, 7 లైట్లుగా ఉంటుంది. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్. ఓకే, సో ఉన్నదేంటిది వైట్ లైట్. ఈ వైట్ లైటే 7 లైట్లుగా కనిపిస్తుంది. అలాగే ఉన్నదేంటిది బ్రహ్మన్, భగవంతుడు ఉన్నాడు, సత్యము. మనకెలా కనిపిస్తుంది? ఏంటమ్మా? That is dispersion, sir. డిస్టర్బెన్స్, Dispersion. డిస్పర్షన్, రైట్, దట్స్ కరెక్ట్. యా, సో ఈ లైట్ ఎంటర్ అవుతుంది, వైట్ లైట్ డిస్పర్షన్ అయ్యి 7 లైట్స్గా కనిపిస్తుంది. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, orange and red. Okay, యా, సో ఉన్నది భగవంతుడే. మనం ఇది బాడీ, మైండ్, ఇంటెలెక్ట్. మనకి ఎలా కనిపిస్తుంది? ఈ ప్రపంచంలా కనిపిస్తుంది. అన్నీ డిఫరెంట్. సాత్విక డిఫరెంట్, సంజన డిఫరెంట్, దీక్షిత డిఫరెంట్, నేను డిఫరెంట్. అన్నీ వేరువేరుగా కనిపిస్తాయి, కానీ మనకు ఉన్నదేంటి? భగవంతుడు ఒక్కడే. మనకి లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, సో వెన్ దిస్ డిల్యూషన్స్, ఏంటమ్మా? Nothing. యా, ఈ ప్రపంచం అనేది ఉన్నది సత్యం. సత్యం ఇస్ భగవంతుడు. మనకి ఇలా కనిపిస్తుంది, ఏళ్ళు పైకి కొమ్మల కిందకి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, కన్ఫ్యూజన్ అది లేదు. ఈ మొక్క అనేది లేదు. రూట్స్ పైకి ఉండేది, బ్రాంచెస్ కిందికి ఉండేది, అలాంటి మొక్క లేదు. ఈ ప్రపంచం అనేది సత్యం కాదు, కానీ మనకు అలా కనిపిస్తుంది అంతే. ఓకే, సో ఈ అసత్యాన్ని, కన్ఫ్యూజన్ని రూట్స్ నుంచి తీసేయాలి. ఓకే, Okay, sir. Cutting the ephemeral tree of life with a instrument, the acts of non-attachment. Okay, detachment, right? Yeah, detachment. Withdrawing of consciousness from inert matter is called detachment. మనకి ఎలా ఉంది అటాచ్మెంట్? వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. మనకి బంగారము, నగలు, కార్లు, సెల్ ఫోన్లు, దీనికే మనం అటాచ్డ్ ఉన్నాము. భగవంతుడి వైపు మనకు అటాచ్మెంట్ లేదు. ఓకే, మన అటాచ్మెంట్ అంతా ఇదే ఉంది. వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఇమోషన్స్, థాట్స్. మనం ఎప్పుడు అదే చెప్పాను కదా, బంగారం, నగలు, చీరలు, ఓకే, కార్లు, బైకులు, ఇల్లు, ఎప్పుడు ఇదే ఉంటుంది మనకి. మన అటెన్షన్ అంతా ఇదే ఉంటుంది. ఓకే, టువర్డ్స్ గాడ్, యువర్ హియర్, టువర్డ్స్ గాడ్ అనేది మనకి అటాచ్మెంట్ లేదు. సో మనం ఈ అటాచ్మెంట్ని కట్ చేయాలి. ఈ అటాచ్మెంట్ని కట్ చేయాలి అంటే ఎలా కట్ చేయాలి? డిటాచ్మెంట్. Detachment. Yeah. That is called detachment, sir. ఎస్. సో ఒకసారి డిటాచ్ అయిన తర్వాత మన గోల్ ఏంటి? అటాచ్మెంట్ టువర్డ్స్ గాడ్. ఒకసారి డిటాచ్ అయ్యాము, అవుటర్ వరల్డ్తో డిటాచ్ అయిన తర్వాత మన అటెన్షన్ అంతా అటాచ్మెంట్ టువర్డ్స్ గాడ్. గాడ్ ఆర్ పురుషోత్తమ. రైట్. వాట్ ఆర్ ద 3 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్? What, sir? What are the 3 states of consciousness? Waking, Sir, what is the question? I can't able to understand. what are the 3 states of consciousness? Consciousness అనేది ఇక్కడ ఉంది కదా. What are the 3 states of consciousness? Waking అంటే మెలుకొని ఉండడం. ఓకే, Breathing. waking, WAKING, waking. Sir, 1 minute.
Okay, sir. What are the 3 states of consciousness? Breathing, Waking, dream, deep sleep. breathing, breathe, breathing, breathe, deep sleep. వేకింగ్ అమ్మా ఇక్కడ రాశాను కదా, WAKING, వేకింగ్, స్వప్నము, డ్రీమ్, గాఢ నిద్ర, డీప్ స్లీప్. Okay. వేకింగ్ అంటే మేల్కొని ఉండడము. మనకి 3 అవస్థలు ఉంటాయి. మనం మేల్కొని ఉంటాము, లేదా పడుకుంటాము, లేదా డ్రీమ్, స్వప్నము. Dreams. ఓకే. కళ్ళలో యా. ఆ 4వ స్టేట్ ఏమో భగవంతుడి యొక్క కాన్షియస్నెస్. ఓకే. 4th స్టేట్. సో మనం ఏం చేస్తున్నాము? డిటాచ్ ఫ్రమ్ ద వరల్డ్. Detachment from the world. Attachment towards God. God. Attachment towards God. So we are trying to reach the 4th state of consciousness. God state of consciousness, Krishna state of consciousness. Okay. What, sir? We are detached from this world. We are trying to have an attachment towards God. Right? Yes, sir. We are Yes, in the sir. waking state. మీరు అందరూ మేల్కొనే ఉన్నారు కదా, ఎవరు పడుకోలేదు కదా. Yes, sir. Yeah. Okay. ఎవరు స్వప్నంలో లేరు కదా. Anybody is dreaming? No, sir. No. So you are trying to reach the 4th state of consciousness. That is called as the God state of consciousness. Okay. Right? That should be your goal. 4th state of consciousness. Okay. Yes, sir. Right. How to reach the God state of consciousness? Spiritual discipline. Okay. 5 steps ఉంటాయి, 5 అడుగులు ఉంటాయి. ఓకే. Okay, sir. Yeah. This is called ladder of rise. Okay. Ladder of fall ఉంది మనకి 2nd chapter లో ఇచ్చింది. ఓకే. Yes, sir. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. అది చదువుకున్నాం మనం. 2వ అధ్యాయంలో చదివాము. అది ల్యాడర్ ఆఫ్ ఫాల్. ఇది ల్యాడర్ ఆఫ్ రైజ్. పైకి ఎక్కే నిచ్చెన. ఓకే. యశస్వి, ట్రై టు రిపీట్ ఆఫ్టర్ మీ. ఓకే. Okay, sir. నిర్మాణమోహాజిత సంగ దోషాం. నిర్మాణమోహ జిత సంగ దోష. ఇంకోసారి. నిర్మాణమోహ జిత సంగ దోష. అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః. అధ్యాత నిత్య వినివృత్త కామ. అధ్యాత నిత్య వినివృత్త కామ. వృత్త కామ. స్లో అమ్మా, స్లో. అధ్యాత్మ అనండి. అధ్యాత్మ. నిత్య. అధ్యాత్మ నిత్య. వినివృత్త కామ. వినివృత్త కామ. ఇంకోసారి చెప్పండి. అధ్యాత నిత్య వినివృత్త కామ. అధ్యాత్మ అనుందా? అధ్యాత్మ, ఆత్మ, అధ్యాత్మ. ఓకే సార్. అధ్యాత్మ నిత్య వినివృత్త కామ. ద్వంద్వైర్విముక్త. సార్ వన్స్ రిపీట్. ద్వంద్వై. ద్వంద్వై. విముక్త. ద్వంద్వై విముక్త. సుఖ దుఃఖ సంగైః. సుఖ దుఃఖ సంజయ్. సంగైః. సంగము, సంగైః. సుఖ దుఃఖ సంగై. ఇంకోసారి చెప్పండి.
సుఖ దుఃఖ సంగై. కాదమ్మా, మొత్తం స్టార్టింగ్ నుంచి. ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగైః. ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగై. గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. గచ్చన్యమూఢా పదమవ్యయం తత్. గచ్చైవ మూఢా పదమవ్యయం తత్. గచ్చంత్య. గచ్చంత్య. ఫస్ట్ పాదం. గచ్చంత్యమూఢ. పద్యమవ్యం తత్. పద్యం అని ఉందా అక్కడ ఏముంది? ఏముందమ్మా ఇక్కడ? పాదమవ్యం. పాదం అని ఉందా? పదమవ్యం. ఎస్, పదమవ్యయం తత్. సరిగ్గా చూసి చదవండి. ఓకే, యా, ఓకే సార్. వెరీ గుడ్. నిర్మాణమోహాజిత సంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్త కామాః. ఆర్ యు దేర్? ఎస్ సార్. మరి చెప్పరా? I can't listen your voice. Dikshita, can you listen to my voice? Sir, what are you telling? Can you listen to my voice? నేను వినిపిస్తుందా మీకు? Yes sir. యా, మీ ఇంటర్నెట్ చెక్ చేసుకోండి యశస్వి. Okay sir. యా, ఓకే, లెట్ us repeat. నిర్మాణమోహాజిత సంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్త కామాః. నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్త కామా. నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్త కామా. ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంగైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంగై. గచ్చన్యమూఢా పదమవ్యయం తత్. One more. Total. ఇంకోసారి చెప్పండి అమ్మా. ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంగై గచ్చన్యమూఢా పదమవ్యయం తత్. ద్వంద్వైర్. ఓకే, ద్వంద్వైర్. నిర్మాణమోహాజిత సంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్త కామాః. ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంగైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్త కామ. ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంగై గచ్చన్యమూఢా పదమవ్యయం తత్. నిర్మాణమోహాజిత సంగదోష అద్వైత్మనిత్యా వినివృత్త కామ. ద్వంద్వై. అధ్యాత్మ. ఓకే సార్. అనండి అధ్యాత్మ అని. అధ్యాత్మ. నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామ. ద్వంద్వై. ద్వంద్వై విముక్తా సుఖ దుఃఖ సంగై గచ్చన్యమూఢా పదమవ్యయం తత్. వెరీ గుడ్. నిర్మాణ మోహ. మాన అంటే గర్వము. ఓకే, నిర్మాణ అంటే గర్వం లేకుండా. నిర్మాణ. మోహ. మోహం అంటే దిస్ వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇస్ పర్మనెంట్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే. యా. Sir, what is the meaning of dharma?
What is the meaning of dharmam? ధర్మం ఎక్కడుంది ఇక్కడ? Dharmam. గర్వం, గర్వం, గర్వం అమ్మా. Okay, sir. She is asking what is the meaning of the term. గర్వము అంటే ప్రౌడ్నెస్. నా అంతటి వాడిని నేనే అందరికన్నా గొప్ప. గర్వపడడం. నా గర్వంగా ఉండడం అన్నమాట. అంటే నా అంతటోడు లేడు, నాకే అందరికన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయి, అది గర్వం. ఓకే, గర్వము కాదు, గర్వము. ఓకే, మోహ, ద డెల్యూషన్ దట్ ద వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇస్ ద పర్మనెంట్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. అంటే నాకు ఈ చీరలు కానీ కొనుక్కున్నానంటే నాకు పర్మనెంట్ హ్యాపీనెస్, నాకు సెల్ ఫోన్ దొరికిందంటే పర్మనెంట్ హ్యాపీనెస్, నాకు ఆ కొత్త మోడల్ నగలు దొరికాయంటే నాకు పర్మనెంట్ హ్యాపీనెస్. ఇది రియల్గా అది ఉండదు. ఒకవేళ చీర దొరికిందంటే ఇంకా 5 చీరలు కావాలి, నగలు దొరికాయంటే ఇంకా ఎక్కువ నగలు కావాలి. మనకి పర్మనెంట్ హ్యాపీనెస్ కాదు అది. ఓకే, సో 5 స్టెప్స్. 5 స్టెప్స్ ఆర్: ఫస్ట్ నిర్మాణ, గర్వం లేకుండా ఉండడం, అహంకారం లేకుండా ఉండడం. అహంకారం. ఓకే, మాన అంటే అహంకారం. మోహ అంటే కన్ఫ్యూజన్. ఈ వస్తువులు మనకు దొరికినట్టయితే మనకి పర్మనెంట్గా హ్యాపీగా సుఖంగా ఉంటాము అనేది మోహము. ఓకే, నిర్మాణ మోహ. జిత సంగ దోషాహ, మనకి అటాచ్మెంట్ ఉంది వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్కి. రైట్, వీఆర్ అటాచ్ టు దిస్ వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. దీన్ని డిటాచ్మెంట్తో కట్ చేయాలి. రైట్, సీక్రెట్ ఆఫ్ డిటాచ్మెంట్ ఇస్ అటాచ్మెంట్ టు ద హయ్యర్. ఇక్కడ మనం డిటాచ్ అయ్యాము, అటాచ్ టువర్డ్స్ గాడ్. Yes, sir. Secret of detachment is attachment towards God. We should try to attach towards God. God తో కనెక్ట్ అవ్వాలి, భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి. Attachment towards God. Towards God. Very good. Attachment towards God. Detachment to the world. Right? Detachment to the world. Attachment towards the world. Attachment towards God. Okay. అధ్యాత్మ నిత్య అంటే ప్రతిరోజు కొంచెం భగవద్గీత చదవాలి. అధ్యాత్మ నిత్య, ప్రతిరోజు గీత చదవాలి. రైట్, ఇంతో కొంత టైం గీత ప్రతిరోజు చదివితే మీకు ప్రోగ్రెస్ ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉన్నతి ఉంటుంది. అధ్యాత్మ నిత్య, అధ్యాత్మ. నిత్య అంటే డైలీ, అధ్యాత్మం అంటే చదవటం, భగవంతుడి పుస్తకాలు, భగవద్గీత, రోజు గీత చదవాలి. ఓకే, వినివృత్త కామ, ద్వంద్వైర్విముక్త. అధ్యాత్మ నిత్య వినివృత్త కామాహ. వినివృత్త కామ అంటే సెల్ఫిష్ డిజైర్, స్వార్థమైన కోరికలతో ఫ్రీ ఉండాలి. కోరికలు కొన్ని ఉంటాయి, పర్లేదు, కానీ అది ఎక్కువగా ఉన్నాయి, బాగా లోభం ఉంది. చెప్పాను కదా ఇది వరకు, ఒక సెల్ ఫోన్ ఉంటే ఇది కాదు, హైయెస్ట్ మోడల్ సెల్ ఫోన్ కావాలి, హైయెస్ట్ మోడల్ సెల్ ఫోన్ అంటే అలాంటివి 2-3 కావాలి, అది లోభము. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే వినివృత్త కామాహ, ఫ్రీ ఫ్రమ్ ఆల్ సెల్ఫిష్ డిజైర్స్, ఆ కోరికలతో ఫ్రీగా ఉండాలి. ఓకే, ద్వంద్వైర్ విముక్త. ద్వంద్వం అంటే హ్యాపీనెస్, సఫరింగ్, ఈ రెండిటి. ద్వంద్వము అంటే డ్యుయాలిటీస్, హీట్ అండ్ కోల్డ్, హ్యాపీనెస్ అండ్ సారో, మాన అపమాన, పేర్ ఆఫ్ ఆపోజిట్స్ అంటారు. ఓకే, హ్యాపీనెస్ ఆపోజిట్ ఏంటి? సాడ్. సో ఫ్రీ ఫ్రమ్ దిస్ ఆపోజిట్స్, హ్యాపీనెస్ అండ్ సాడ్. ఓకే, హీట్ ఆపోజిట్ ఏంటి? Cold. హీట్ అండ్ కోల్డ్. ఓకే, మాన అపమాన. ఓకే, రెస్పెక్ట్ ఆపోజిట్ ఏంటి? Disrespect. Yeah. Disrespect.
సో ఈ ద్వంద్వముల నుంచి ఫ్రీగా ఉండాలి, రైట్? ఫ్రీ ఫ్రమ్ దిస్ ద్వంద్వ ఆపోజిట్స్, పేర్ ఆఫ్ ఆపోజిట్స్ నుంచి ఫ్రీగా ఉండాలి. ఓకే, what are the 5 things? ప్రతి ఒక్కరు ఒకటి చెప్పండి. What are the 5 steps to reach God? Sir. Uh, Sir. 5 మెట్లు, భగవంతుడికి రీచ్ అయ్యే 5 మెట్లు ఏంటవి? ఇప్పుడే చెప్పాను కదా. Sir. నిర్మాణ. నిర్మాణ. మానం అంటే అహంకారం, అహంకారం లేకుండా ఉండాలి. రెండోది మోహ అంటే డెల్యూషన్. ద వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇస్ పర్మనెంట్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనుకుంటాడు, అది. మూడోది I think it's attachment. అటాచ్మెంట్. థర్డ్. ఫోర్త్ ఏంటి? కాదులమ్మ, థర్డ్ అటాచ్మెంట్. ఫోర్త్ ఏంటి? Sir, they are telling detachment. శ్లోకం ఇక్కడే ఉంది కదమ్మా, శ్లోకం చూసి చెప్పండి. శ్లోకం ఇక్కడే ఉంది తెలుగులో. కాదమ్మా, నిర్మాణ మోహ. మానము అంటే అహంకారం, అహంకారంతో ఫ్రీ ఉండాలి. మోహం అంటే కన్ఫ్యూజన్. వరల్డ్ ఇస్ పర్మనెంట్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనుకుంటాడు. జిత సంగ దోషాహ. సంగ దోషం అంటే ఫ్రీ ఆఫ్ అటాచ్మెంట్. తర్వాత ఏముంది? అధ్యాత్మ నిత్య. అధ్యాత్మ నిత్య అంటే ఏంటి? అధ్యాత్మ నిత్య అంటే అధ్యాత్మ నిత్య అంటే సార్ నగలు కానీ ఫోన్ కానీ కొనుక్కుంటే వాళ్ళకి ఫ్రీగా అయినట్టు. కాదమ్మా, అధ్యాత్మ నిత్య అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను కదా. నిత్య అంటే ఏంటి? నిత్యము అంటే ఏంటి? యూఆర్ నాట్ అట్ ఆల్ ఏబుల్ టు. మీరు ఎవరు నేర్చుకోలేకపోతున్నారమ్మా. నిత్య అంటే ఏంటమ్మా? నిత్యము, నిత్యము మనం అన్నం తింటామంటే ఏంటి? ప్రతిరోజు తింటారు కదా. నిత్యము అంటే ఏంటమ్మా? What, sir? నిత్యము అంటే ఏంటి? నిత్యము అంటే ఏంటి? నిత్య అంటే ఏంటి? నిత్య అనే పదం విన్నారా? ప్రతిరోజు. ప్రతిరోజు. థ్యాంక్ యూ అమ్మా. యా, అధ్యాత్మ నిత్య అంటే ప్రతిరోజు భగవద్గీత చదవాలి. చూపించాను కదా మీకు. యా, అధ్యాత్మ నిత్య. నిత్య అంటే ప్రతిరోజు. అధ్యాత్మం అంటే భగవద్గీత చదవాలి. ఓకే, ప్రతిరోజు భగవద్గీత చదవాలి. తర్వాత అధ్యాత్మ నిత్య తర్వాత ఏముంది? వినివృత్త కామ అంటే ఏంటి? అంటే ఏంటి? వినివృత్త కామ అంటే ఏంటి? సార్ చెప్పండి. సార్ వాళ్ళు ఏవైనా నగలు కానీ ఫోన్ కానీ కొనుక్కుంటే వారికి ఫ్రీనెస్ దొరుకుతుంది. ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్స్. ఓకే,
వినివృత్త కామ Yes. అంటే కోరికల నుంచి ఫ్రీడమ్. ఓకే. ద్వంద్వైర్ విముక్త అంటే ఇక్కడ రాసింది చూడండి. ద్వంద్వైర్ విముక్త అంటే To become free. To become free. బికమ్ To ఫ్రీ become ఫ్రమ్ పేర్ ఆఫ్ ఆపోజిట్స్ నుంచి ఫ్రీ, పేర్ ఆఫ్ ఆపోజిట్స్. ద్వంద్వైర్ విముక్త. ముక్త అంటే ఫ్రీ, విముక్త అంటే టోటలీ ఫ్రీ. ఓకే, Okay, sir. వెరీ గుడ్. గచ్చంత్య మూఢాహ. గచ్చంతి అంటే హీ రీచెస్ గాడ్. ఓకే, హీ రీచెస్ గాడ్. ఆ మూఢాహ అంటే కన్ఫ్యూజన్ ఏమీ లేదు, క్లియర్గా ఉంటాడు. ఓకే, గచ్చంత్య మూఢాహ పదం అవ్యయం తత్. భగవంతుడి యొక్క పదం చేరుకుంటాడు. పదం అవ్యయం తత్. What is the God state of consciousness? What are the 3 states of consciousness? Sir, waking, dream, deep sleep. Very good. 4th state, God state of consciousness. Okay. Yes, sir. 4th state, God state of consciousness. ఓకే, మన 5 స్టెప్స్, 5 అడుగులు భగవంతుడికి చేరుకోవడానికి నిర్మాణ మోహ, జిత సంగదోష, అధ్యాత్మ నిత్య, వినివృత్త కామాః, ద్వంద్వైర్విముక్త, సుఖ దుఃఖ సంగైః. గచ్చంత్య మూఢా. గచ్చంతి అంటే హీ రీచెస్ గాడ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. గాడ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. పదం అవ్యయం తత్, అది భగవంతుడి యొక్క పదముని చేరుకుంటాడు. భగవంతుడి యొక్క పదం ఏంటి అనేది నెక్స్ట్ శ్లోక. ఓకే, Okay, sir. సాత్విక, రిపీట్ ఆఫ్టర్ మీ. Okay, sir. న తద్భాసయతే సూర్యః न तद्भासयते सूर्यः. न तद्भासयते सूर्यः. న శశాంకో న పావకః न शशाङ्को न पावकः. न शशाङ्को पावकः. న శశాంకో న పావకః. न शशाङ्को न पावकः. न शशाङ्को न पावकः. యద్గత్వా న నివర్తంతే यद्गत्वा न निवर्तन्ते. यद्गत्वा न निवर्तन्ते. తద్ధామ పరమం మమ. तद्धाम परमं मम. तद्धाम परमं मम. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః. न तद्भासयते सूर्यः. न शशाङ्को न पावकः. न तद्भासयते सूर्यः. न शशाङ्को न पावकः. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. यद्गत्वा न निवर्तन्ते. तद्धाम परमं मम. यद्गत्वा न निवर्तन्ते. तद्धाम परमं मम. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. न तद्भासयते सूर्यः. न शशाङ्को न पावकः. यद्गत्वा न निवर्तन्ते. तद्धाम परमं मम. न तद्भासयते सूर्यः. न शशाङ्को न पावकः. यद्गत्वा न निवर्तन्ते. तद्धाम परमं मम. వెరీ గుడ్. న తద్భాసయతే సూర్యః. సూర్య అంటే ఏంటి? సూర్యుడు అంటే ఏంటి? Sun, sir. వెరీ గుడ్. యూ హావ్ టు ఆన్సర్ క్విక్లీ. ఓకే, న తద్భాసయతే సూర్యః.
సూర్యుడు భగవంతుడిని ఇలిమినేట్ చేయలేడు. అంటే ఇలిమినేట్ అంటే ఇలిమినేట్‌ని తెలుగులో ఏమంటారంటే లైట్ పడితే అది కాంతి. కాంతి పడితే అది మనకి కనిపిస్తుందనమాట. ఇప్పుడు నేను కనిపిస్తున్నానంటే కాంతి పడుతుంది. నా మీద లైట్ పడుతుంది కాబట్టి నేను మీకు కనిపిస్తున్నాను. రైట్? సార్ యాహ్! అలాగే సన్‌లైట్ భగవంతుడి మీద పడితే భగవంతుడు కనిపిస్తాడు అనేది ఉండదనమాట. రైట్? సన్‌లైట్ నా మీద పడుతుంది. అందుకే నేను కనిపిస్తున్నాను మీకు. ఓకే. అదే భగవంతుడిని ఇలిమినేట్ చేయలేదు. ఇట్స్ డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్. ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్. సన్‌లైట్ వల్ల మనం ఏం చూడగలుగుతాము? వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే. మీరు కంప్యూటర్‌ని చూడగలుగుతున్నారు, స్క్రీన్‌ని చూడగలుగుతున్నారు, మీ ఫ్రెండ్స్‌ని చూడగలుగుతున్నారు, పేరెంట్స్‌ని చూడగలుగుతున్నారు. వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సెల్ ఫోను, కారు, టీవీ ఇవన్నీ చూడగలుగుతున్నారు. సన్‌లైట్ అనేది వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌ని చూడగలుగుతాం. భగవంతుడిని చూడలేము. ఎవరైనా భగవంతుడిని చూసారా? నో సార్ యాహ్! No, sir. ఫోటో చూసుంటారు గానీ భగవంతుడిని చూడలేదు కదా! ఓకే. సో సార్ యాహ్! మై ఫాదర్ ఇస్ వాట్? బట్ మై ఫాదర్ ఇస్ సీ సార్ భగవంతుడిని చూసాడా మీ ఫాదరు? ఎస్ సార్ ఇన్ రియల్ ఇన్ పుట్టపర్తి సార్ పుట్టపర్తిలో భగవంతుడిని చూసాడా? వెరీ గుడ్. యాహ్! సో జనరల్‌గా సన్‌లైట్‌లో భగవంతుడిని చూడలేము. ఓకే. ఎస్ సార్ హ్మ్. సాయిబాబాని చూసుంటారు. సాయిబాబాని కలిసుంటారు అంతేగాని భగవంతుడిని చూడలేదు కదమ్మా! ఎస్ సార్ ఈ ఫోర్త్ స్టేట్ అనేది మీకు రాలేదు కదా! సాయిబాబాని చూసుంటారు. ఫోర్త్ స్టేట్ చూడలేదు. ఫోర్త్ స్టేట్ ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు. అంతే కదా! వేకింగ్ మేలుకొని ఉండడము, స్వప్నము, గాఢ నిద్ర, డీప్ స్లీప్ అంతేగాని ఫోర్త్ స్టేట్‌ని చూసాడా మీ ఫాదరు? నో సార్ యాహ్! ఫోర్త్ స్టేట్ ఇది భగవంతుడి స్టేట్. ఓకే. దిస్ స్టేట్ కెనాట్ బి ఇల్యూమిన్డ్ బై సన్. సన్‌లైట్ దాన్ని చూపించలేదు. ఓకే. సో, భగవంతుడిని సన్‌లైట్ చూపించలేదు. సాయిబాబాలో ఉండే భగవంతుడిని చూసాడా? నో సార్ యాహ్! సాయిబాబాని చూసుండొచ్చు. కానీ సాయిబాబాలో ఉండే భగవంతుడిని చూడలేదు. ఓకే. Sunlight can illuminate the world of objects. Paramatma is other than objects. ఓకే. అంటే భగవంతుడు పొద్దున్న రాడు, సాయంత్రం చూడగలుగుతామా అని డౌట్ ఉంటుంది. ఓకే. పగటి పూట భగవంతుడిని చూడలేకపోతున్నాము. రాత్రి చూడగలుగుతామా అనేది మనకు డౌట్ ఉంటుంది. సో, ద నెక్స్ట్ శ్లోక. మూన్‌లైట్ కెనాట్ ఇల్యూమినేట్ పరమాత్మ. మూన్‌లైట్‌లో కూడా చూడలేము. రాత్రి పూట కూడా భగవంతుడిని చూడలేము. నతద్భాసయతే సూర్యః న శశాంకో. శశాంక అంటే మూన్. శశాంక అంటే ఏంటి? వాట్ సార్ శశాంక అంటే ఏంటి? Moon. వెరీ గుడ్. మూన్ యాహ్! మూన్‌లైట్‌లో భగవంతుడిని చూడలేము. అంటే రాత్రి పూట కూడా భగవంతుడిని చూడలేము. అంటే అమావాస్యలో చూడొచ్చు. అమావాస్య అంటే మూన్ గూడా ఉండదు. టోటల్ డార్క్. అమావాస్య అంటే తెలుసా మీకు? Yes, sir. ఎస్ సార్ యాహ్! మూన్ గూడా ఉండదు. టోటల్ డార్క్‌నెస్. అప్పుడు చూడగలుగుతామా అంటే నో సార్ ఫైర్ కెనాట్ ఇల్యూమినేట్ పరమాత్మ. ఫైర్ కెనాట్ ఇల్యూమినేట్ పరమాత్మ. ఓకే. ఫైర్‌లో మనము వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌ని చూడగలము. ఓకే. ఎస్ సార్ వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌ని చూడగలము. ఫైర్ కానీ భగవంతుడిని చూడలేము. ఓకే. ఎస్ సార్ ఇది 3 ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ లైట్. 3 ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ లైట్. వాట్ ఆర్ ద 3 సోర్సెస్ ఆఫ్ లైట్? సన్, Moon. హ్మ్. Sun, moon, star, Fire. moon,
సన్, మూన్ అండ్ ద ఫైర్. ఇవి 3 ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ లైట్. ప్రపంచంలో ఉండే 3 ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ లైట్ ఆర్ సన్, మూన్ అండ్ ఫైర్. సన్, మూన్ అండ్ ఫైర్. ఈ మూడిటి వల్ల మనం భగవంతుడిని చూడలేము. Okay. What are the 3 states of consciousness? Waking, dream, deep sleep. Yeah. So fourth state ఏదైతే ఉందో అది పరమాత్మ స్టేట్, గాడ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. God state of consciousness. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. Okay. Tadhama paramam mama. That state of consciousness where once gone there is no return. Okay. మీరు ఈ 4th స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ స్టేట్ కి రాలేరు. Yes, sir. Yes, sir. The 4th state of consciousness, Bhagwan state of consciousness, is permanent. You won't come back. Okay, sir. Okay. That is 4th state of consciousness. ఇది కొంచెం కాంప్లెక్స్ గా ఉంది సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడే ఆపేస్తాను నేను. We will ask questions here. Okay. What are the 5 steps to reach God? చూసి చెప్పండి, మీ బుక్లు ఓపెన్ చేసి చదివి చెప్పండి. What are the 5 steps to reach God? Nirmana, moha, nitya, adhyatmanitya, gacchantya mukudaha. ఒకటే చెప్పండి. ఫస్ట్ చెప్పండి ఏంటి? ఫస్ట్ సాత్విక సే నిర్మాణ. మాన అంటే అహంకారం లేకుండా ఉంటే భగవంతుడిని రీచ్ అవ్వగలము. గర్వం లేకుండా ఉంటే భగవంతుడిని రీచ్ అవ్వగలము. సంజన, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? మోహ. ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్. ఓకే. నిర్మాణ, మోహ. కన్ఫ్యూజన్ అన్నమాట. ద వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇస్ ద పర్మనెంట్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనే ఊహతో ఉంటాడనమాట. ఓకే. నిర్మాణ, మోహ. వాట్ ఈస్ ద థర్డ్ వన్? అధ్యాత్మానిత్య. జిత సంగ దోషాహ. శ్లోకం ఉంటుంది అక్కడ చూడండి మీరు. జిత సంగ దోష. సంగ అంటే అటాచ్మెంట్. ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్. ఫోర్త్ ఏంటి? యశస్వి. 4వ మెట్టు ఏంటమ్మా యశస్వి? సార్ డ్రీమ్ ఫ్రీలీ. కాదులేమ్మా, ఆ శ్లోకంలో చదవండి. నిర్మాణ మోహ, జిత సంగ దోష, తర్వాత ఏముంది? అద్వైత్మ నిత్య, వినివృత్త కామ, అధ్యాత్మ. ఓకే. అధ్యాత్మ నిత్య అంటే ఏంటి సాత్విక? అధ్యాత్మ నిత్య అంటే ఏంటి? Every day, sir. What are you doing every day? నిరంతరం. ఏంటది అమ్మా? అధ్యాత్మ నిత్య. నిత్య అంటే నిరంతరం. అధ్యాత్మ అంటే సార్ కెన్ ఐ టెల్? యా. సార్ అటాచ్మెంట్. కాదులేమ్మా, అటాచ్మెంట్స్. కాదు. అటాచ్మెంట్ కాదు. అధ్యాత్మ నిత్య. నిత్య అంటే ఎవ్రీడే పడుకోవాలా, ఎవ్రీడే తింటా ఉండాలా? ఏంటిది అధ్యాత్మ నిత్య? వాట్ యూ షుడ్ డూ ఎవ్రీడే? Read Bhagavad Gita. వెరీ గుడ్. Read Bhagavad Gita. ఎస్. థ్యాంక్ యూ అమ్మా. అధ్యాత్మ నిత్య. వినివృత్త కామ అంటే నెక్స్ట్ వన్ సాత్విక. సంజన, వినివృత్త కామ అంటే ఏంటి? వినివృత్త కామ అంటే ఏంటి?
Supreme Lord. వినివృత్త కామ అంటే ఏంటమ్మా? నేను చెప్పేటప్పుడు ఏమైనా రాసుకుంటున్నారా మీరు? ఏమైనా మీనింగ్స్ రాసుకుంటున్నారా? బుక్ పెట్టుకోవాలి, బుక్‌లో రాసుకోవాలని చెప్పాను కదా మీకు. Yes, sir. ఎవరైనా రాస్తున్నారా? Sir. ఒక బుక్ పెట్టుకోవాలి, నేను చెప్పేది మీనింగ్ రాసుకోవాలి అని చెప్పాను కదా! ఎవరైనా బుక్ ఉందా మీ దగ్గర? Sir, వినివృత్త No, sir. కామ. వినివృత్త కామ అంటే ఏంటి? I don't write, sir. యూ హ్యావ్ టు రైట్ ప్లీజ్. ఓకే. యూ హ్యావ్ టు రైట్. 1 ఇయర్ నుంచి చెప్తున్నాను కదమ్మా! బుక్ పెట్టుకోవాలి, బుక్‌లో రాసుకోవాలి అని చెప్తే ఐ డోంట్ రైట్ అంటే ఇంకెందుకు మీరు? Sir, you gave one meaning book, sir. That day you gave one meaning book. ఆ! పోనీ ఆ మీనింగ్ బుక్ చూసి చెప్పండి. వినివృత్త కామ అంటే ఏంటి? Feelings of kindness, sir. వినివృత్త కామ అంటే ఫ్రీ ఫ్రమ్ డిజైర్స్. ఫ్రీ ఫ్రమ్ డిజైర్స్. ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్ డిజైర్స్. యాహ్! రాసుకోండమ్మా. బుక్‌లో మీరు చూసారో లేదో నాకు తెలీదు గానీ రాసుకోండి ప్లీజ్. ఓకే. ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్ డిజైర్స్. ఏముండదు. ఇంత ఎఫర్ట్ పెట్టినా మీకేం రాలేదనే బాధ ఉంటుంది నాకు. అంతే, ఇంకేం లేదు. అర్థమైందా? 1 ఇయర్ నుంచి చెప్తున్నాను ఏమీ రావట్లేదు అంటే కొంచెం బాధగా ఉంటుంది. మీరు బుక్ రాసుకుంటే మీనింగ్ చూసి చెప్పినా నాకేమి అభ్యంతరం లేదు. మీరు చూసి చెప్పండి. ఇప్పుడు ఎవరైనా అన్నారనుకోండి, 1 ఇయర్ నుంచి నువ్వు నేర్చుకుంటున్నావు చెప్పురా అంటే నాకేం రాదు అంటే యాహ్! అవమానంగా ఉంటుందది. రైట్? రాసుకోండి. మీనింగ్ రాసుకోండి బుక్‌లో. ఓకే. వినివృత్త కామాః. ద్వంద్వైర్ విముక్త అంటే ఏంటి? Sir. ద్వంద్వైర్ విముక్త అంటే ఏంటి? Okay, sir. 1 minute, sir. యాహ్! Sir, become freely ఫ్రీ ఫ్రమ్ pair of opposites. Pair of opposites. Pair of opposites. Yeah. Pair of opposites. Yes. What are the 3 states of consciousness? Waking, dream, deep sleep. What are the 3 sources of light? Sun, moon, fire. moon fire. Very good, very good. Okay. We will stop here, okay? Okay, sir. Okay, sir. Anybody wants to do bhajan? Yes, sir. Just give me a second here.